లేఖనాల్లో మీరు ఎవ్వరి జీవితాలను చూడండి, వారికి ఉన్న కష్టము ప్రతికూలత శాశ్వతంగా ఉండలేదు. దేవుడు ఒక అద్భుతమైన స్థానంలోనికి వారిని నడిపించాడు. అనేక మంది దేవునికరంగా దేవుడు వారిని చేశారు. మరి ఈ శ్రమ, ఈ కష్టం, ఈ ప్రతికూలతలు ఎందుకు దేవుడు అనుమతిస్తారు అంటే, ఆ సమయంలో నువ్వు బాగా సిద్ధపరచుకోవడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని కరెక్ట్గా నువ్వు వినియోగించగలిగే సామర్థ్యము, జ్ఞానము, తెలివిని నువ్వు పొందుకున్నట్లుగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉంటారు. రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో రూతు బోయజు దగ్గరికి వెళ్ళి, నీ దాసురాలైన నా మీద నీ కొంగు కప్పుమునగా అని బోయజు యొక్క తోడును కోరుకుంది రూతు అన్ని విషయాల్లో నష్టపోయిన పరిస్థితి మనకు తెలుసు. ఆమె జీవితంలో ఒక ఒంటరితనము, ఆమె జీవితంలో ఒక భయంకరమైన వేదన, ప్రతికూల వాతావరణాలు ఉన్నాయి. తోడు లేని, నీడలేని పరిస్థితులు ఆమె ఉన్నప్పుడు ఆమె బెత్లెహేముకు రావడం, బోయజు పొలంలోనికి వెళ్ళడం, ఆ బోయజు దగ్గర ఆమె విన్నవించుకున్న విధానాన్ని మనం చూస్తున్నప్పుడు, బోయజు